సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమాలు, పాలిటిక్స్ రెండింటిలోనూ రాణించిన వారు చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటారు. మెయిన్‌గా గతంలో ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు, జయలలిత గారు మాత్రమే ఇలా సినిమాల్లోనూ మరియు పాలిటిక్స్‌లోనూ అత్యున్నతమైన స్థాయిలో నిలిచారు. కానీ తర్వాత ఎంతోమంది ఇలా సినీ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ వాళ్ళు మాత్రం అంత పెద్ద కెరియర్‌ను సాధించలేకపోయారు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు మరియు చిరాగ్ పాస్వాన్ గారు ఈ సినీ నేపథ్యం నుంచి రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రస్తుతం తమిళనాడుకు చెందినటువంటి ప్రసిద్ధ సూపర్ స్టార్ హీరో అయినటువంటి విజయ్ గారు ఈ మధ్య కాలంలోనే టీవీకే పార్టీని స్థాపించి రాబోయే ఎలక్షన్స్ లో తన యొక్క భవిష్యత్తును నిర్దేశించుకోవడానికి అతడు అలిపెరుగని పోరాటం చేస్తున్నాడు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రస్తుతం తమిళనాడులో ఇతడు గెలిచే అవకాశం ఎంత, అలాగే ఇతడికి ఉన్నటువంటి నెగిటివ్స్ ఏంటి, ఈ అంశాలన్నింటినీ ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. మొదటగా విజయ్ గారికి ఉన్నటువంటి పాజిటివ్స్ ని ఒకసారి చూస్తే ప్రధానంగా ప్రస్తుత తరంలో అత్యుత్తమ హీరోల్లో ఇతడు కూడా ఒకడు. మెయిన్ గా తమిళనాడు చరిత్రలోనే అత్యుత్తమ టాప్ 3 హీరోల్లో కూడా ఇతడికి స్థానం ఉంది. మెయిన్ గా ఇతడు గొప్ప వాక్చాతుర్యం కలవాడు. సినిమాల్లో కూడా ఇతడి యొక్క సినిమాలు అనేవి సొసైటీకి మంచి నీతిని అందించడంలో గొప్పగా పేరు పొందాయి. సినిమాల్లో ఇతడి యొక్క నటన, అద్భుతమైన వాక్చాతుర్యం, ప్రసంగాలు, నటన శైలి కూడా యువకులను ఎంతగానో ఆకర్షించింది. అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి సినిమా షోలు, ఈవెంట్లు మరియు వివిధ మీటింగ్లలో కూడా అతడు ఇచ్చే ప్రసంగాలు మరియు అతడి యొక్క నైపుణ్యమైన వాక్చాతుర్యం అనేది యువతను ఎంతగానో ఆకర్షించడంలో ముందుంది. అంతేకాకుండా గతంలో ఈ తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో చాలా మంది ఈ సినీ నేపథ్యం నుంచి వచ్చిన వారే. మెయిన్ గా ఎంజి రామచంద్రన్ గారు మొదట్లో సినిమాల్లో ఒక సూపర్ స్టార్ గా ఉండి తర్వాత అన్నాడీఎంకే పార్టీని స్థాపించి తర్వాత అతడు ఏకంగా సీఎం కాగలిగాడు. అంతేకాకుండా అతని తర్వాత అతని యొక్క వారసురాలుగా వచ్చినటువంటి జయలలిత గారు కూడా మొదట్లో సినిమాల్లో యాక్టింగ్ గా కెరీర్ ఆరంభించి తర్వాత ఎంజి రామచంద్రన్ గారి మార్గదర్శకంలో ఎదిగి ఆ తర్వాత ఏకంగా 16 సంవత్సరాల పాటు సీఎం అయ్యి తమిళనాడు చరిత్రలోనే ఒక గొప్ప సీఎం స్థాయికి ఎదిగారు. ఇక డిఎంకే పార్టీకి చెందినటువంటి కరుణానిధి గారు కూడా సినీ పాటల యొక్క రచయితగా గొప్ప అనుభవమే గడించిన వారు. ఇలా తమిళనాడు చరిత్రలో చాలా మంది సీఎం అయిన వాళ్లకు ఈ సినిమా నేపథ్యం ఉన్న వాళ్ళే. మెయిన్ గా తమిళనాడు ఓటర్లు కూడా ఈ సినీ నేపథ్యం ఉన్న వారిని గొప్పగానే ఆకర్షిస్తూ మరియు ఆదరిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో విజయ్ ని కూడా ఆదరించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మెయిన్ గా ప్రస్తుతం ఉన్నటువంటి యువత చాలా మంది హీరోలను దేవుళ్ళుగా భావిస్తున్నారు. మెయిన్ గా వాళ్ళ యొక్క వ్యక్తిత్వం బాగుందంటే ఇక వాళ్ళకి తిరుగులేనట్లే. మెయిన్ గా ఈ విజయ్ కు కూడా వ్యక్తిత్వం పరంగా ఎలాంటి విమర్శలు లేవు. అంతేకాకుండా ఇతడి జీవితంలో అంత గొప్పగా చెప్పుకోదగిన నేరారోపణలు కూడా ఏవి లేవు. ఇవి కూడా విజయ్ జీవితంలో ఒక గొప్ప అంశాలనే చెప్పాలి. ఇక విజయ్ గారికి ఉన్నటువంటి నెగిటివ్స్ ఏంటో చూస్తే మెయిన్ గా ఇదే తమిళనాడు రాష్ట్రంలో గతంలో రజనీకాంత్, కమల్ హాసన్ మరియు విజయకాంత్ గారు కూడా పార్టీలు స్థాపించి ఇలా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసినప్పటికీ వాళ్లకు మాత్రం అంత గొప్ప పేరు రాలేదు. మెయిన్ గా వాళ్ళు చాలా దారుణమైన ఓటమిని మూటగట్టుకున్నారు. మెయిన్ గా నేటి కాలంలో చాలా మంది యువత రాజకీయాలను రాజకీయాలుగా, సినిమాలను సినిమాలుగా చూస్తున్నారు. అందుమూలంగా హీరో ఇమేజ్ ఉన్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం అంతగా ఆదరించడం లేదు. ప్రధానంగా ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటి 2 విడతలుగా చాలా దారుణంగా ఓడిపోయారు. మెయిన్ గా 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ 2019లో మాత్రం అతడు ఒక్క సీటు కూడా గెలవకుండా చాలా దారుణమైన ఓటమిని మూటగట్టుకున్నాడు. కానీ 2024 వచ్చేసరికి మాత్రం తనకు లభించినటువంటి అన్ని సీట్లలోనూ గెలుపొంది 100% స్ట్రైక్ రేట్ నమోదు చేసి చాలా గొప్ప విజయాన్ని సాధించాడు. ప్రస్తుతం ఇతడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అలాగే బీహార్లో చిరాగ్ పాస్వాన్ కూడా తన తండ్రి ఇమేజ్ను వాడుకొని మొదటగా సినిమాల్లో ఉండి తర్వాత ఈ రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ 2019 ఎలక్షన్స్లో అతడు కూడా దారుణ ఓటమిని మూటగట్టుకున్నాడు. ఇక తర్వాత ప్రస్తుతం
ప్రస్తుతం ఇలా బీజేపీ పొత్తుతో అతడు కేంద్రంలో మంత్రిగా కొనసాగుతున్నాడు. అలాగే వీళ్ళలాగానే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ విజయ్ గారు ఈ ఎలక్షన్స్ లో తనకు మెజారిటీ రాకపోయినప్పటికీ ఇతడు మాత్రం పార్టీని అలాగే నమ్ముకోని రాబోయే కాలంలో కూడా అలాగే నడిపించగలిగితే మాత్రం ఏదో ఒక రోజుకి అతడు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మెయిన్ గా నేటి కాలంలో సినీ నేపథ్యం నుంచి డైరెక్ట్ గా రాజకీయాల్లోకి వచ్చి గొప్పగా మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ. అలా సక్సెస్ అయిన వారు కేవలం మన తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి ఎన్టీ రామారావు గారు మాత్రమే. అలా అతడు ఆ రోజుల్లో కేవలం 9 నెలల్లోనే ఇలా ఒక పార్టీని స్థాపించి అధికారంలోకి రాగలిగాడు. ఎన్టీ రామారావు గారు తప్ప మిగతా అందరూ కూడా ఈ సీఎం పీఠం కోసం చాలా సంవత్సరాలు వేచి చూసిన వారే. మరి అలాంటి సిచ్యువేషన్ లో ఇతడు కూడా కొన్ని సంవత్సరాలు వేచి చూస్తే రాబోయే రోజుల్లో ఇతడికి కూడా అవకాశాలు ఉంటాయి. మెయిన్ గా ప్రస్తుతం ఇతడికి స్టార్డమ్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల దృష్ట్యా ఇతడు గెలవడం కూడా చాలా చాలా గొప్ప అంశమే. మెయిన్ గా ప్రస్తుతం తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా డిఎంకే అన్నా డిఎంకే పార్టీ ప్రభంజనాలను తట్టుకొని ఇతడు గెలుపొందడం అంటే ఆశామాసి కాదు. మెయిన్ గా డిఎంకే పార్టీ కానీ అన్నా డిఎంకే కానీ ఇప్పటికే దాదాపుగా లోకల్ లెవెల్లో గొప్ప బ్యాక్గ్రౌండ్ మరియు గొప్ప స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. ప్రస్తుతం ఈ విజయ్ గారు మాత్రం తను పార్టీ స్థాపించి కేవలం 1 ఇయర్ కూడా కాలేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇతడికి లోకల్ నాయకుల యొక్క సహాయ సహకారాలు అంతగా అందే అవకాశాలు ఉండవు. అందుమూలంగా ప్రస్తుతానికైతే ఇతడికి అంతగా అవకాశాలు లేకపోయినప్పటికీ రాబోయే రోజుల్లో లోకల్ నాయకులను బలంగా మార్చుకోగలిగితే మాత్రం ఇతడికి అవకాశాలు ఉంటాయి. మెయిన్ గా అలా మార్చుకోవడానికి కొంత సమయం కూడా పడుతుంది. మరి అన్ని రోజుల పాటు అతడు ఓపికతో పార్టీని నడిపించగలుగుతాడా అన్నదే ప్రశ్న. మెయిన్ గా గతంలో ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి తర్వాత 3 సంవత్సరాలకే ఆ పార్టీని నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేశాడు. అంతేకాకుండా ఇదే తమిళనాడు రాష్ట్రంలో రజనీకాంత్ గారు, విజయకాంత్ గారు, కమల్ హాసన్ గారు కూడా చాలా దారుణంగా ఓడిపోయి తర్వాత వాళ్ళు ఆ పార్టీని కూడా వదిలేసే స్థితికి వచ్చారు. మరి అలాంటి సిచ్యువేషన్ లో ఇతడు ప్రస్తుతం వాళ్ళందరినీ దాటి ఇతడు గొప్పగా తన పార్టీని ఎంతవరకు నడపగలుగుతారన్నది అసలైన ప్రశ్న. ఇక అతడి యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా చాలా తీవ్రమైన విమర్శలే ఉన్నాయి. మెయిన్ గా అతడి యొక్క భార్య అయినటువంటి సంగీత గారు ఈ మధ్య కాలంలోనే కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. దాని యొక్క పిటిషన్ కూడా తీరా ఎలక్షన్స్ ముందే ఉండడం అనేది నిజంగా విజయ్ జీవితంలో ఒక మాయని దెబ్బ అనే చెప్పాలి. అంతేకాకుండా త్రిషతో అక్రమ సంబంధం ఉన్నట్లు కూడా కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు. ఇది కూడా విజయ్ ప్రతిష్టను కాస్త దిగజార్చే అంశమనే చెప్పాలి. అంతేకాకుండా ఇంకా అతడు ప్రారంభంలోనే కరూర్ తొక్కిసలాట ఘటనలో అతడు పెట్టినటువంటి ఒక సభలో వివాదాస్పదంగా దాదాపు చాలా మంది అమాయక ప్రజలు మరణించడం అనేది ఇప్పటికి కూడా విజయ్ జీవితంలో ఒక మాయను మచ్చే. అంతేకాకుండా అతడు తీసినటువంటి ఒక సినిమా అనేది ప్రస్తుతం కోర్టు కేసులో కూడా ఉంది. అంతేకాకుండా ఇంకా చాలా వరకు వివాదాలు అనేవి అతడిని చుట్టుముట్టుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీకి కూడా గొప్ప ఇమేజ్ ఉంది. మెయిన్ గా స్టాలిన్ గొప్పగా పరిపాలన చేస్తూ మెయిన్ గా తమిళనాడు ప్రజలను ఆకర్షించడంలో ఎంతో సఫలీకృతమయ్యాడు. మెయిన్ గా దేశం మొత్తం బీజేపీ ప్రభ అంటుతున్న సమయంలోనూ అతను మాత్రం తమిళనాడులో తన యొక్క సీట్ను నిలబెట్టుకొని తన యొక్క పవర్ ను మాత్రం గొప్పగానే నిలబెట్టుకోగలిగాడు. దీన్ని బట్టే స్టాలిన్ యొక్క గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ లో విజయ్ గెలవడం మాత్రం అసాధ్యమనే చెప్పాలి. కానీ రాబోయే రోజుల్లో మాత్రం ఇతడికి గొప్ప అవకాశాలే ఉన్నాయి. మరి అప్పటి వరకు ఇతడు ఓర్పుతో సహనంతో తన పార్టీని ముందుకు ఎలా తీసుకొని వెళ్తాడు అన్నదే అసలైన ప్రశ్న. ప్రస్తుతానికి కూడా అతడికి విజయ అవకాశాలు ఉన్నప్పటికీ ఇతడు మాత్రం గెలవడం మాత్రం ఒక అసాధ్యమనే చెప్పాలి. ఆ అసాధ్యం సుసాధ్యంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే అది చాలా చాలా కష్టంతో కూడుకున్న అంశం. వీటన్నిటికీ తోడు అతడికి రాజకీయ అనుభవం లేదు. మెయిన్ గా ప్రస్తుతం సినిమాల్లో ఇతడు గొప్ప కెరియర్ ను సంపాదించుకున్నప్పటికీ ఈ రాజకీయాల్లో మాత్రం అంతటి స్థాయిని సంపాదించాలంటే మాత్రం కాస్త అనుభవం ఉండాల్సిందే. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఆ అనుభవం లేమిని ఇతడు ఎలా అధిగమిస్తాడన్నది కూడా ఒక విధమైన ప్రశ్న. మెయిన్ గా ఇలా పాలిటిక్స్ లో ఆరంభంలోనే విజయం సాధించడం అనేది ఒక సంచలనం. కానీ అలాంటి సంచలనాలను ఇతడు ఎంతవరకు రాబట్టగలుగుతాడన్నదే ప్రస్తుతం ఉన్నటువంటి మొట్టమొదటి ప్రశ్న.
మరి రాబోయే రోజుల్లో విజయ్ గారు వీటన్నింటిని ఎదుర్కొని తమిళనాడులో గొప్ప విజయం సాధించగలడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. Welcome to my channel, Dhana Knowledge. Like, share, subscribe, comment.